మస్తు ఎంజాయ్ చేసి పొట్ట పెంచుకొని ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మ్యాట్ ఏందంటే అది ఒక ఈవినింగ్ ఆఫీస్ అయిపోయింది, ప్యాట్నీ బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. పక్కనే ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. చూసిన వెంటనే మమ్మీకి ఫోన్ చేసిన, మమ్మీ నేను లోపలికి వెళ్తున్నాను పర్మిషన్ తీసుకుని అలా లోపలికి వెళ్ళిపోయినా. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం, బట్ ఈసారి నేను ఒక్కదాన్ని అలా లోపలికి ఎంట్రీ ఇచ్చేసాను ఫ్రెండ్. ఇక ముచ్చట పక్కన పెడితే అలా వెళ్తుంటే పక్కనే ఒక కాలు ఇరిగిపోయినా కష్టపడి వచ్చిండు ఫ్రెండ్. పతంగుల పండుగ ఎక్కడ ఉంటది అంటే ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ లో ఉంటది అని నేను అంటాను ఫ్రెండ్. వామ్మో, అక్కడ నేషనల్ నుంచే కాదు ఇంటర్నేషనల్ నుంచి వచ్చి పతంగులు ఎగిరేస్తారంట ఫ్రెండ్స్. ఇక ఆ క్రౌడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్పలేం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటది. ఇక్కడికి వచ్చి మీరు కూడా పతంగులు ఎగిరేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. ఇది ఒకటే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే 3 days మాత్రమే ఉంటది, 15th కే లాస్ట్ అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ ఫుడ్. ఒక పెద్ద గ్రౌండ్ లో ఆఫ్ ప్లేస్ అనేది పతంగులు ఎగిరేయడానికి, ఆఫ్ ప్లేస్ అనేది ఫుడ్ కోసం అన్నమాట. ఇక్కడికి డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి వాళ్ళ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ హాట్ అయినా స్వీట్ అయినా అమ్ముతారు. ఇంకో విషయము, ఇక్కడ నేషనలే కాదు ఇంటర్నేషనల్ నుంచి వచ్చి మరి ఫుడ్ అమ్ముతారు. లైక్ సింగపూర్, థాయిలాండ్, ఆఫ్రికా. ఇక్కడికి డిఫరెంట్ స్టేట్ నుంచి ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తారంట. మహానుభావులు ఫుడ్ లవర్స్ అనమాట నాలాగా. ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక ఆ విషయం పక్కన పెడితే నేను ఏమేమి తిన్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దిష్టి పెట్టొద్దని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చోలే భటూరే సూపర్ ఉంది, బట్ కాస్ట్ నచ్చలే 100. నెక్స్ట్ ట్రై చేసింది నేమ్ జిగర్ తాండా. ఎక్కడో విన్నట్టు అనిపించింది, ఏదో మూవీలో ఉన్నట్టు అనిపించి అలా ట్రై చేసిన. మధురై స్పెషల్ జిగర్ తాండా ఎక్సలెంట్ ఉంది, నాకైతే పిచ్చిగా నచ్చేసింది. నెక్స్ట్ ఐటమ్ పైనాపిల్ సూఫ్లై. ఇది కూడా నేమ్ కొత్తగా ఉందని ట్రై చేసిన, టేస్ట్ అయితే సూపర్ ఉంది, కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కేరళ స్పెషల్ ఉన్ని అప్పం 70 రూపీస్, చాలా నచ్చింది తీసుకున్నా. పక్కనే పూరం పోలి తీసుకున్నా, కాస్ట్ 35 రూపీస్. మమ్మీకి ఇష్టమని తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక ఇంకా వేరే ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం అనుకున్నా, బట్ పొట్ట సహకరించలేదు ఫ్రెండ్స్. అంటే తినడానికి నో స్పేస్ అన్నమాట. నేను ట్రై చేసిన ఐటమ్స్ అన్ని పేరెంట్స్ కి పార్సల్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే ముందు ఖచ్చితంగా ఈ జాగ్రత్త పాటించాల్సిందే. ఏంటంటే ఇక్కడికి రావాలంటే ఖాళీ పొట్టతో రావాలన్నమాట. ఇక టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 to నైట్ 11 దాకా ఉంటది ఫ్రెండ్స్. ఇక వీడియో ఖతం అయింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాందిని టాక్స్. థ్యాంక్ యూ.